వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. సో నిన్న సెషన్లో మనము 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు సెషన్లో 21 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి 21 క్వశ్చన్ చూడండి. ఒక అమ్మకందారు 50 km దూరం 2.5 minutesలో ప్రయాణం చేశాడు. అదే ప్రయాణాన్ని 5/6 గంటల్లో తక్కువ కాలం చేయడానికి అతడు తన వేగాన్ని ఎన్ని కిలోమీటర్లు పెంచాలి అన్నాడు. సో యాక్చువల్ అంటే ఆయన ఏం చేశారట, 50 కిలోమీటర్ల దూరాన్ని 50 కిలోమీటర్స్ దూరాన్ని ఏం చేశారట, సో 2.5 అవర్స్లో కంప్లీట్ చేశాడట. 2.5 అవర్స్లో కంప్లీట్ చేశాడు. అయితే ఏమంటున్నాడు, అదే ప్రయాణాన్ని సేమ్ డిస్టెన్స్ను సో 5/6 గంటలు తక్కువ కాలంలో చేయడానికి, సో 5/6 గంటలు తక్కువ కాలంలో చేయడానికి అతను వేగాన్ని స్పీడ్ని ఎంత పెంచాలి అంటున్నాడు. స్పీడ్ని ఎంత ఇంక్రీజ్ చేయాలంటున్నాడు. సేమ్ డిస్టెన్స్. ఓకే, సో ఫస్ట్ స్పీడ్ కనుక్కోండి. దీన్ని 50 బై ఎంత అవుతుంది, 50/2.5 అంటే 5/2 అంతే కదా. సో అప్పుడు దీని ఒరిజినల్ స్పీడ్ ఎంత, 20 km/h. ఒరిజినల్ స్పీడ్ 20 km/h. తర్వాత ఏమన్నాడు, అదే ప్రయాణాన్ని 5/6 గంటల తక్కువ కాలం చేయడానికి అతను వేగాన్ని ఎంతకు పెంచుకోవాలి అన్నాడు. వేగాన్ని ఎంతకు పెంచుకోవాలన్నాడు చూడండి. సో అంటే 1 అవర్కి ఏం చేస్తున్నాడు ఇక్కడ, 60 minutesకి 50 minutes తగ్గిస్తుండు అంతే కదా. సో 5/6 ఆఫ్ ది టైం అన్నాడు కాబట్టి సో తగ్గిస్తుండు కాబట్టి మనకి టోటల్ టైంలో ఎంత తగ్గిస్తాడు, 2 hours 30 minutesలో 50 minutes తగ్గియాలి. సో తగ్గిస్తే ఏమవుతుంది, అప్పుడు ఎంత వస్తుంది, 150 అంటే 100 minutes వస్తుంది. సో 100 అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 100/60 అంటే ఏమవుతుంది, 5/3 అవర్స్. రైట్. సో 5/3 అవర్స్ అంటే చూడండి, అప్పుడు స్పీడ్ కనుక్కోండి 5/3 దీనికి. సో స్పీడ్ ఈక్వల్స్ టు 50/5/3. సో ఎంత వస్తాయి, 5 క్యాన్సల్ 10 అంటే 30 kmph. అంటే అతను 20 నుంచి ఎన్ని km/h పెంచితే సో అది 5/6 టైంలో దాన్ని అదే ప్రయాణాన్ని చేస్తుంది. సేమ్ 5/6 టైంలో అదే ప్రయాణం చేస్తుంది. సో 10 kmph. రైట్. సో 10 kmph పెంచాలి. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకటి 45 నిమిషాలలో 6 కిలోమీటర్లు పోవాల్సి ఉండను. అతడు సగం దూరము మొత్తం కాలంలో 2/3 భాగంతో పోతే మిగతా దూరం అతడు మిగిలిన సమయంలో పోవాల్సిన వేగం ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఒకడు ఏం చేస్తారట, 6 కిలోమీటర్లు ఉందంట. సో 6 kilometers-ని 45 నిమిషాలలో పోతాడట, 45 minutesలో పోతాడట. సో బట్ ఏమన్నాడు, కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. అందులోనంట ఈ 6 kilometers-లో వాడు ఏం చేస్తారట, హాఫ్ దూరం అంటే హాఫ్ ఎంతంట, 6/2 అంటే 3. సో 3 kilometers అంట 2/3 టైంలో పోతారట. సో 2/3 అంటే ఎంత, 45లో 45 అంటే సో 30 minutes. రైట్. సో రిమైనింగ్ 3 kilometers అంట ఎంతలో పోతాడు, 1/3. 2/3 అంటే 1/3 అంటే 30 అంటే 45 minutes, 30 అంటే 15 minutesలో పోతాడట. అయితే వాడు ఈ రిమైనింగ్ టైంను సమయంలో చేరుకోవడానికి వాడు మెయింటైన్ చేయాల్సిన స్పీడ్ ఎంత అంటున్నాడు. సింపుల్ కదా. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, 3 kilometers అంతే కదా, బై 15 minutes అంటే ఎలా రాయొచ్చు మనం, 1/4. అప్పుడు ఏమొస్తుంది, సో డబుల్ డినామినేటర్ ఉంది కాబట్టి పైకి వెళ్తుంది, 4 పైకి వెళ్తుంది. సో 3 × 4 ఎంత అండి, 12 kmph. వాడు మెయింటైన్ చేయాల్సిన స్పీడు 12 kmph. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు తన ప్రయాణంలో 3/5 వంతు రైల్లోను, 17/20 వంతు బస్సులోను, మిగతా 6.5 kilometers కాలినడకలో ప్రయాణం చేశాడు. అతని మొత్తము ప్రయాణ దూరము కిలోమీటర్లలో అంటున్నాడు. రైట్. సో ఒకడు ఏం చేశాడట చూడండి.
సో టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 3/5 ఆఫ్ ఎక్స్, రైట్. సో ట్రైన్లో వెళ్ళాడట. నెక్స్ట్ 17/20 ఆఫ్ ఎక్స్, ఎంతలో వెళ్ళాడట, బస్సులో వెళ్ళాడట. సో రిమైనింగ్ ఎంత ఉందట, 6.5 కిలోమీటర్స్. ఈ 6.5 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది కదా, టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం కదా. సో అప్పుడు చూడండి 520 ఎల్సిఎం ఎంత, 20 అంటే 12x ప్లస్ 17x ప్లస్ 65 ఇంటూ 20 ఎంత అండి, 13, అంతేనా. 65 ఇంటూ 130, సారీ 6.5 ఇంటూ 20 ఎంత అండి, 130. సో 130 ఈక్వల్స్ టు 20x. సో ఇది టోటల్ ఎంత అవుతుంది, 19x, ఇది 20x, అంటే డిఫరెన్స్ ఎంత, x ఈక్వల్స్ టు ఎంత అప్పుడు 130 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అండి, 130 కిలోమీటర్స్. అతను ప్రయాణం చేయవలసిన మొత్తం దూరం అంట 130 కిలోమీటర్స్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. He traveled first half of the journey at the rate of 21 kmph and second half of the journey at the rate of 24 kmph. సో ఫైండ్ ది టోటల్ జర్నీ ఇన్ కిలోమీటర్స్ అన్నాడు. సో ఇలాంటప్పుడు మనము 2 మెథడ్స్ చేస్తామమ్మా. సో నార్మల్గా అయితే నార్మల్ మెథడ్ చేద్దాం, చూడండి. నార్మల్ మెథడ్ ఎలా చేస్తామో అలా చేద్దాం, తర్వాత షార్ట్ కట్ చెప్తాను, రైట్. సో నార్మల్ మెథడ్ ఏముంది, ఏ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. ఓకే, సో హీ ట్రావెల్స్ ది హాఫ్ ఆఫ్ ద జర్నీ. ఫర్ సపోజ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎంతనట, స్పీడు 21 అట, ప్లస్ నెక్స్ట్ ఇంకో హాఫ్ ఆఫ్ ద జర్నీ ఉంటుంది కదా, అప్పుడు ఎంతనట, 24 అట. సో టోటల్ ఎంతలో కంప్లీట్ చేశారట, 10 hours కంప్లీట్ చేశారట. సో టోటల్ జర్నీని 10 hours కంప్లీట్ చేశారట. సో అప్పుడు ఇలా రాస్తాం దీన్ని, ఎక్స్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, 48 ప్లస్ 42 బై, సో 48 ఇంటూ 42 ఈక్వల్స్ టు 10 కదా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 90 బై 48 ఇంటూ 42 ఈక్వల్స్ టు 10. సో 0 క్యాన్సల్. సో 3 మూల 9, 3 48, 14 42, 16 ఇంటూ 24. 16 ఇంటూ 24 ఎంత వస్తాయి మనకు, ఎక్స్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 24. అప్పుడు ఎంత వస్తుంది, 16 ఇంటూ 24 అంటే 16 ఇంటూ 24 అంటే ఎంత వస్తుందండి, 224, అంతే కదా, 224. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. సో బట్ ఇలా కాకుండా చూడండి, హాఫ్ ఆఫ్ పార్ట్ అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఆఫ్ పార్ట్ అంటే, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ హాఫ్ అన్నాడు కదా, సో హాఫ్ పార్ట్ అన్నాడు. సో హాఫ్ పార్ట్ అంటే జస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ తీసుకోండి, రైట్. సో డిస్టెన్స్ అనుకోవాలంటే చూడండి, హాఫ్ ఆఫ్ పార్ట్ అన్నాడు కదా. సో హాఫ్ ఆఫ్ పార్ట్ అంటే 21 ఇంటూ 2 ఎంత అండి, 42. నెక్స్ట్ 24 ఇంటూ 2 ఎంత అండి, 48 బై 42 ప్లస్ 48 ఎంత అండి, 90 ఇంటూ టైం ఎంత మనకు 10. సో 0 క్యాన్సల్. సో అప్పుడు ఏమొస్తుంది, సో 3 మూల 9, 14 మూల 42, 3 మూల 3 1 3, 16 మూల 48. సో డి ఈక్వల్స్ అంటే అవుతుంది 224. సార్ మీరు సేమ్ ఇలానే చేశారుగా అంటే, సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది అండి, ఈ ప్రాసెస్ స్కిప్ అవుతుంది, డైరెక్ట్ రాయొచ్చు ఆన్సర్. మనకేమవుతుంది, హాఫ్ అన్నప్పుడు ఏంటంటే మనం స్పీడ్స్ జస్ట్ మల్టిప్లై చేయాలంతే. 1/3 అంటే అలా చేసినా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఒకడు సమాన దూరాలను 3 kmph, 4 kmph, 5 kmph వేగాలతో మొత్తం 47 నిమిషాలలో ప్రయాణిస్తే కిలోమీటర్లో అతడు పోయిన మొత్తం దూరం ఎంత అంటున్నాడు. కిలోమీటర్లో అతను పోయిన మొత్తం దూరం ఎంత అన్నాడు. రైట్, చూడండి. సో మనకు తెలుసు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో అప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ ఏమవుతుంది, టైం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో x/3 ప్లస్ x/4 ప్లస్ x/5 ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, 47 minutes ఇచ్చాడు. దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే 60 అవుతుంది, రైట్. సో దీని ఎల్సిఎం ఎంత, 3, 4, 5 ఎల్సిఎం ఎంత అంటే 60 వస్తుంది. సో 60/3 అంటే ఎంత, 20x ప్లస్ 60/4 అంటే ఎంత, 15x ప్లస్ 60/5 ఎంత అంట, 12x. సో 12x/60 ఈక్వల్స్ టు 47, 60 క్యాన్సల్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు, 47x ఈక్వల్స్ టు 47. సో x ఈక్వల్స్ టు 1, రైట్, x ఈక్వల్స్ టు 1. సో బట్ ఎన్ని డిస్టెన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా డిస్టెన్స్.
అంటే 3 ఇంటూ 1 ఎంత వస్తుంది 3. సో అతను మొత్తం పోయిన దూరం ఎంత అంటే 3 kmph. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యవసాయదారుడు 61 కిలోమీటర్ దూరము 9 గంటల్లో ప్రయాణించాడు. 4 కిలోమీటర్ల వంతున కొంత దూరం కాలినడకతోనూ కొంత దూరం సైకిల్ మీద ప్రయాణిస్తే కాలినడకల వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు. సో కాలినడకల వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు. రెండు రకాలుగా చేద్దామండి. సో ఒకటేమో నార్మల్ మెథడ్ చేద్దాము, ఇంకోటేమో షార్ట్కట్ మెథడ్ చేద్దాం. సో షార్ట్కట్ మెథడ్ ఫస్ట్ షార్ట్కట్ మెథడ్ చూద్దాం. చూడండి, షార్ట్కట్ మెథడ్ అంటే అలిగేషన్ మెథడ్. షార్ట్కట్ మెథడ్ అంటే అలిగేషన్ మెథడ్. సో అలిగేషన్ మెథము, సో ఫస్ట్ దూరం ఎంతతో వేయండు 9 kmph తోని, ఫస్ట్ దూరం 4 kmph తోని, సెకండ్ దూరం 9 kmph తోని వేయండు. సో యావరేజ్ ఎంత ఉంది ఇక్కడ 61/9, స్పీడ్ ఎంత ఉంది యావరేజ్ 61/9. సో ఈ 61/9 ఇక్కడ రాయండి. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది 81 మైనస్ 61/9 అంటే ఎంత వస్తుందండి 20 ఈస్టు అప్పుడు 36 మైనస్ 61/9. సో 36 ఎలా వస్తుందంటే చూడండి 4 మైనస్, సో 61/9 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది 61 మైనస్ 36 వస్తుంది. 61 మైనస్ 36 అంటే ఎంత వస్తుంది 25/9 వస్తుంది. సో ఇక్కడ కూడా 25/9, ఇక్కడ 20/9. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. సో రేషియో ఎంత, సో ఇదేం రేషియో అండి, ఇది ఏం రేషియో అవుతుంది టైం రేషియో అవుతుంది. ఓకే, సో మనకు వచ్చిన రేషియో టైం రేషియో అవుతుంది, స్పీడ్ రేషియో కాదు. సో ఈ రేషియో ఎప్పుడైనా మనకు టైం రేషియో అవుతుంది. సో టైం రేషియో ఎంత ఇచ్చాడు 4:5 ఇచ్చాడు, అంతే కదా. టైం రేషియో ఎంత ఇచ్చాడు మనకు 4:5, రైట్. అప్పుడేమన్నాడు అతను కాలినడకన వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు. సో కాలినడకన ఎంత దూరం, కాలినడకన లేదండి. సో వంతున 4 kmph వంతున కాలినడకతో వెళ్ళాడట, 4 kmph అంట. సో అప్పుడు డిస్టెన్స్ ఎంత 4 ఇంటూ 4 16 కిలోమీటర్, రైట్. ఒకవేళ మనని అతను సైకిల్ మీద వెళ్ళిన దూరాన్ని కనుక్కోమంటే, సో D ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ టైం ఎంత వచ్చింది 5, ఇక్కడ స్పీడ్ ఎంత 9, అప్పుడు ఎంత 45. సో టోటల్ వెళ్తే మనకు 61 వచ్చింది చూడండి, అంతేనా. సో ఇలా కాకుండా ఎలా చూసారంటే, సో లాంగ్ మెథడ్ ఉంటుంది మళ్ళీ. సో లాంగ్ మెథడ్ ఏంటి ఇక్కడ మనకు, లాంగ్ మెథడ్ ఎలా చేస్తామండి, x బై ఎంత ఇచ్చాడు స్పీడ్ 4 ప్లస్, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 61 మైనస్ ఎక్స్ బై స్పీడ్ ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు. అంటే ఇది సైకిల్ మీద, ఇదేమో బై వాకింగ్ అన్నాడు. సో టోటల్ ఎంత ఇచ్చాడు టైము 9 ఇచ్చాడు. సో టోటల్ 9 అవర్స్ పడుతుందట. సో దీన్ని సాల్వ్ చేస్తే 9x ప్లస్ 61 అంటే 244 మైనస్ 4x బై 36 ఈక్వల్స్ టు 9. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకు 9x మైనస్ 4x డిఫరెన్స్ ఎంత 5x, అంతే కదా 5x. సో 5x ఈక్వల్స్ టు 5x ప్లస్ 244 ఈక్వల్స్ టు 36 ఇంటూ 9. సో 36 ఇంటూ 9 ఎంత వస్తుందండి, మోస్ట్లీ 324 ఎంత వస్తుంది. 36 5 ఎంత అండి, సో 9 6 ఎంత అండి 4 అంటే 5. సో 9 3 27 అంటే 324. సో దీని బదులు ఇక్కడ ఎంత రావచ్చు 324. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది 80 కదా. 5x ఈక్వల్స్ టు 80, అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అండి 16, రైట్. సో ఇక్కడ ఇదే వచ్చింది, ఇక్కడ ఇదే వచ్చింది. బట్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ రిలయబుల్ మెథడ్. ఫస్ట్ వన్ అనేది చాలా రిలయబుల్ మెథడ్, ఎందుకంటే మనం తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు, అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బి కంటే ఏ ఎక్కువ వేగము, ఇద్దరు 24 కిలోమీటర్ నడిచారు, వారి వేగాల మొత్తము 7 kmph, వారు తీసుకున్న కాలాల మొత్తము 14 అవర్స్ ఇచ్చాడు. అప్పుడు ఏ వేగం ఎంత అంటున్నాడు. అప్పుడు
ఏ వేగం అంటున్నాడు. సో దీన్ని నార్మల్ మెథడ్లో చేస్తారు అందరూ. బట్ చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి వేగాలు ఎంత ఇచ్చాడు, ఏ ప్లస్ బి వేగాలు ఎంత ఇచ్చాడు, 7 kmph ఇచ్చాడు, అంతే కదా. సో ఏ ప్లస్ బి 7 kmph ఇచ్చాడు, రైట్. సో అప్పుడు వాళ్ళిద్దరు ఎంత నడిచారట, ఏ ప్లస్ బి ఎన్ని కిలోమీటర్ నడిచారట, 24 kilometers నడిచారట. ఓకే, సో మనం ఆప్షన్ మెథడ్ ద్వారా చేద్దాం చూడండి దీన్ని. సో ఫర్ సపోజ్ A3 అనుకోండి. ఓకే, అప్పుడు ఏమన్నాడు, అప్పుడు ఏ వేగము ఎక్కువ అన్నాడు, ఏ వేగము ఎక్కువ అన్నాడు. A3 అయితే B4 అవుతుంది, బట్ ఏ ఎక్కువ ఉండాలి బీ కంటే, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ A4 తీసుకోండి, అప్పుడు బి ఏమవుతుంది, 3 అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఏ స్పీడ్ ఎంత, 20, టోటల్ స్పీడ్ ఎంత అన్నాడు, 7 అన్నాడు కదా. సో అప్పుడు టోటల్ వాళ్ళు తీసుకున్న టైం ఎంత అన్నాడు, సో టైం ఎంత అన్నాడు, టోటల్ 14 hours అన్నాడు. ఇది ఒక్కొక్కరిదమ్మా, సారీ, ఒక్కొక్కరు ఎంత నడిచారు, 24 నడిచారట. సో ఏ ఈక్వల్స్ టు 24/4 ఎంత అండి, 6 ఉంది, 6 hours. నెక్స్ట్ బి ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడు, బి కూడా 24 kilometers పోతాడట. స్పీడ్ ఎంత, 3 kmph, అంటే ఎంత, 8 hours. సో ఈ రెండు కలిపితే మనకు ఒకవేళ 14 వచ్చిందనుకోండి, అప్పుడు అది మన ఆన్సర్ అవుతుంది. సో 6 + 4 ఎంత అండి, 14. ఇక్కడ కూడా 14 ఉంది, అంటే ఆప్షన్ ఏ స్పీడ్ ఎంత అవుతుంది, 4 kmph. అప్పుడు ఏ స్పీడ్ ఎంత అవుతుంది, 4 kmph. సో మీరు ఆప్షన్ 5, 6 కూడా 7 అస్సలే తీసుకోకూడదమ్మా. 7 ఎందుకు తీసుకోకూడదు అంటే, A7 అయితే B 0 అవుతుంది, A ప్లస్ బి 7 అన్నాడు, A7 అయితే B ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఒకవేళ 5 తీసుకున్నాం అనుకోండి, ఈ 24ను డివైడ్ చేయాలి 5, బట్ చేస్తుందా, చేయదు, అంటే ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్, సో ఏ పెద్దది ఉండాలన్నాడు. సో A3 అయితే B ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ఇది కూడా తీసుకోకూడదు, డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు. ఆప్షన్ అంటే మనం ఆప్షన్ క్యాన్సిల్ చేసుకుని చేయొచ్చు, బట్ మనకు ఎప్పుడైనా కూడా సో ఆప్షన్ మెథడ్ ద్వారా ప్రాసెస్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాసెస్ చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఒకటి P నుంచి Qకు 40 mph వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో వేగము 50% పెంచాడు. రెండు ప్రయాణాలు కలిపి అతని సగటు వేగం, అంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి ఇక్కడ, అంతే సింపుల్. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 2 × x × y/x + y. సో ఇదేమో నార్మల్ జర్నీ, y అంటేనేమో రిటర్న్ జర్నీ. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. సో వాడు వెళ్ళేటప్పుడు 40తో వెళ్తున్నాడట, తిరిగి రాగానట 50% పెంచాడట. అంటే ఏమవుతుంది, 40 + 20 అంటే 60 kmph వస్తుంది, 60 mph వస్తున్నాడు, ఇక్కడ 40 mph వస్తున్నాడు. ఓకే, అప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు చూడండి. 2 × 40 × 60/60 + 40, అప్పుడు ఎంత అవుతుంది, సో 4800/100. సో 0 zeros క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 48 kmph. ఓకే, 48 kmph, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు డ్రైవర్ మైదానం నుంచి 200 kilometers దూరంలోని కొండ ప్రదేశానికి 20 kmph సగటు వేగంతో ప్రయాణించాడు. తిరుగు ప్రయాణంలో అతడు అదే దూరాన్ని 20 kmph సగటు వేగంతో ప్రయాణించాడు. మొత్తము 400 kilometers దూరంలో కారు వేగం ఎంత అంటున్నాడు. సో మొత్తము 200 kilometers దూరం, 400 kilometers కారు వేగం ఎంత అంటున్నాడు. మనకి వీటితో సంబంధం లేదండి, జస్ట్ ఇవి ఇచ్చాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ కనుక్కోవచ్చు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుసు మనకు, 2 × x × y/x + y. సో x అంటే పోయేటప్పుడు స్పీడ్ అండి, y అంటే రిటర్న్ జర్నీ స్పీడ్. సో 2 × వెళ్ళేటప్పుడు ఎంత, 40, రిటర్న్ జర్నీలో ఎంత అనట, 20 అట, బై 40 + 20 ఎంత అండి, 60. సో 0 0 క్యాన్సర్, సో 2 3s, అప్పుడు ఏమవుతుంది, 80/3 అంతే కదా. సో 80/3 ఎలా రాయొచ్చు మనం, 26 3s అంటే అండి 78, 26 2/3. సో 26 2/3 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 26, సో 6
26.6 kmph. 26.6 kmph ఉందండి. ఆప్షన్ ఏ 25, బి 26.67 ఉంది. ఓకే, సో ఇవి ఏం రియల్ కావు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్ ఏ నుంచి బయలుదేరి 250 మైళ్ళ దూరంలోని బీను 5.5 అవర్స్లో చేరాడు. అతను 4.5 అవర్స్లో తిరిగి వచ్చాడు. అతని సగటు వేగం ఎంత అంటున్నాడు. సో మనకు ఫస్ట్ స్పీడ్ కనుక్కుందాం. చూడండి, ఏ నుంచి బీకి బయలుదేరినప్పుడు స్పీడ్ కనుక్కుందాం. 250/5 1/2 అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, 250/11/2 అంటే 2 పైకి వస్తుంది. సో అప్పుడు 500/11. ఇదేంటి, ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడు. అప్పుడు బి నుండి ఏకి వెళ్ళేటప్పుడు చూడండి S2, రైట్. S2 ఎంత వస్తుంది, 250/4.5 అంటే ఎలా రాయొచ్చు మనం, 9/2 అంటే 9 పైకి 2కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, 500/9. సో ఇది ఎప్పుడు బి నుంచి ఏకి వస్తున్నప్పుడు. బట్ మనం ఏమంటున్నాడు, యావరేజ్ స్పీడ్ అడిగాడు కదా. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ సో S1 ఇంటూ S2/S1 ప్లస్ S2. అప్పుడు ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 500/11 ఇంటూ 500/9/500/11 ప్లస్ 500/9. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 500 ఇంటూ 500/99. సో ఇది 9 5 అంటే 4500. ఇది 11 ఇంటూ 5 అంటే 10,000, రైట్. సో 10,000/99 వస్తుంది. 10,000/99 ఇది క్యాన్సిల్. అప్పుడు ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 500 ఇంటూ 500/10,000. ఓకే, 0 0s క్యాన్సిల్, 0 0s క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, 50. సో యావరేజ్ స్పీడ్ ఎంత అండి, 50 kmph, కిలోమీటర్ పర్ అవర్. సో చూద్దాం యావరేజ్ ఉందా అండి, ఎంత ఉంది ఇక్కడ, ఆప్షన్ డి ఉంది. ఓకే, సో వి గాట్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, ఒకడు బాలుడు ఇంటి నుంచి స్కూలుకు 3 kmph వేగంతోనూ తిరిగి ఇంటికి 2 kmph వేగంతోనూ వస్తాడు. అతడు వెళ్ళి రావడానికి 5 గంటలు పడితే స్కూలుకు ఇంటికి మధ్య దూరం ఎంత అంటున్నాడు. స్కూలుకును ఇంటికి మధ్య దూరం ఎంత అంటున్నాడు, రైట్. సో అలాంటప్పుడు సో ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి, ఫార్ములా యూజ్ చేద్దాం. D = S1 ఇంటూ S2/S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది, సో 3 ఇంటూ 2 సో 3 + 2 ఎంత అండి, 5 ఇంటూ టైం ఎంత, 5. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 6 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఒక మెథడ్. సో నెక్స్ట్ యావరేజ్ అనుకొని చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. అలా చేస్తే టైం కొంచెం పడుతుంది. మనకు ఆప్షన్ సి వచ్చింది ఇక్కడ చూడండి. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోండి. యావరేజ్ స్పీడ్ సగటు వేగం ఎంత అంటే 2 ఇంటూ 3 ఇంటూ 2/3 + 2 ఎంత అంటే 5. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత, సో 12/5 kmph, రైట్. సో బట్ ఎన్ని గంటలు అన్నాడు, 5 అవర్స్ అన్నాడు. సో అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, 12/5 ఇంటూ 5 అప్పుడు ఎంత, 12 కిలోమీటర్స్. సో అంటే ఇది పోవడానికి మరియు రావడానికి 12 కిలోమీటర్స్. బట్ ఓన్లీ స్కూల్ ఇంటికి మధ్య దూరం ఎంత అంటున్నాడు. సో ఇది స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి పోవడానికి, మళ్ళీ ఇంటి నుంచి స్కూల్కి పోవడానికి, స్కూల్ నుంచి ఇంటికి రావడానికి 12 కిలోమీటర్స్ పట్టిందట. సో స్కూల్ నుంచి ఇంటికి అడుగుతున్నాడు కాబట్టి బై టూ ఎంత అండి, 6 కిలోమీటర్స్. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ చేస్తే మనకు ఫార్ములా వస్తుంది కదా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, D = S1 ఇంటూ S2/S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రైలు సగటు వేగము పోయేటప్పుడు తిరుగు ప్రయాణం కన్నా 25% ఎక్కువ. చివరకు వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. రానుపోను కలిపి మొత్తము 800 కిలోమీటర్లకు 17 గంటలలో పూర్తి చేస్తుంది. వెళ్ళేటప్పటి రైలు వేగం ఎంత అంటున్నాడు. వెళ్ళేటప్పటి రైలు వేగం ఎంత అంటున్నాడు. సో మనకు స్పీడ్ ఇచ్చాడండి. స్పీడ్ ఫర్ సపోజ్, సో ఒక రైలు వేగం
పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ ఉంటుందట. తిరుగు ప్రయాణంలో కన్నా 20% ఎక్కువ ఉంటుందట. సో ఇది అప్వర్డ్ జర్నీ, ఇది డౌన్వర్డ్ జర్నీ అనుకోండి. డౌన్వర్డ్ జర్నీ 100 ఉందనుకోండి, సో అప్వర్డ్ జర్నీ స్పీడ్ ఎంత ఉంటుందట, 125 ఉంటుందంట. అంతేనా? అప్పుడు ఈ రేషియో ఏమవుతుంది, 5:4. ఓకే. నెక్స్ట్, చివరకు వెళ్ళిన చోటక గంట అవుతుంది, నిలబడి ఉంటుంది. రాను పోని కలిపి మొత్తం ఎంత పట్టిందట, 17 hours పట్టిందట. బట్ గంట అవుతుంది కాబట్టి -1 చేయాలి, అప్పుడు 16. అంతే కదా, 16. సో నెక్స్ట్, వెళ్ళేటప్పుడు రైలు వేగం ఎంత అంటున్నాడు. సో మనం ఏమంటున్నాడు, వెళ్ళేటప్పుడు రైలు వేగం ఎంతనో అనుకుంటున్నాడు. సో అప్పుడు టోటల్ యావరేజ్ స్పీడ్ ఇక్కడ ఎంత అవుతుంది మనకు, యావరేజ్ స్పీడ్ 800/16 అవుతుంది. అంతే కదా, 800/16 ఎంత వస్తుంది, 50 kmph. ఇది యావరేజ్ స్పీడు, 800/16 అంటే 50 kmph యావరేజ్ స్పీడ్. సో బట్ ఇక్కడ మనకు నార్మల్ స్పీడ్ ఉంది. సో దీన్ని మనము ఎలా చేస్తాము, యావరేజ్ స్పీడ్ కనుక్కుంటాం దీనికి. సో దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం. చూడండి ఎలా కనుక్కుంటాము, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 2 into 5/4 of x into x. అంతే కదా, 5/4 of x into x. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 5/4 x ప్లస్ x. సో ఎంత అవుతుంది, అప్పుడు ఎంత అవుతుందండి, 10/4 of x square by, సో 9x/4. 4 క్యాన్సల్. సో ఈ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది. బట్ మనకు యావరేజ్ స్పీడ్ వచ్చింది ఆల్రెడీ. సో యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకు, యావరేజ్ స్పీడు 50 = 10/9 of x. సో ఎంత, 5. సో 10 5 50 అంటే x = ఏమవుతుంది, 45 kmph. x = ఎంత అవుతుందండి, 45 kmph. ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చోటుకు నేను సైకిల్ మీద 7 AM బయలుదేరాను. కొంత దూరం పోయిన తర్వాత సైకిల్ పడిపోయింది. అందువల్ల నాకు 35 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మొత్తం దూరము నడుచుకుంటుండే ఇంటికి 1 PM చేరుకున్నాను. నా సైకిల్ వేగము 10 kmph, నడక వేగము 1 kmph అయితే నేను సైకిల్ మీద వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు. నేను సైకిల్ మీద వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు ఇక్కడ. ఓకే. ఏమైందంట, ఒక అబ్బాయి అంట సైకిల్ మీద బయలుదేరాడట. 7కి బయలుదేరితే ఎప్పుడు రీచ్ అయ్యాడట, 1 PMకి రీచ్ అయ్యాడట. సో ఇక్కడ ఎంత ఉంటుంది, టోటల్ ఎంత జర్నీ చేశాడు, 6 hours జర్నీ చేశాడు. రైట్. సో టోటల్ ఎంత జర్నీ చేశాడు, 6 hours జర్నీ చేశాడు. బట్ ఈ 6 hours మొత్తం 6 hours జర్నీ చేయలేదు. సో కింద పడడం వల్ల 35 minutes రెస్ట్ తీసుకున్నాడట. సో అతను మొత్తం టోటల్ జర్నీ ఎంత, 5/25 hours. అంతే కదా, టోటల్ జర్నీ ఎంత, 5/25 hours. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 65/12 రాయొచ్చు. ఓకే. 5/25 అంటే 60/12 hours రాయొచ్చు. సో నెక్స్ట్ ఏమన్నాడు, కొంత దూరం అంటే ఎక్స్ అనే దూరాన్ని, సో టోటల్ డిస్టెన్స్ మనకి ఇవ్వలే కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనే దూరాన్ని వాడు ఏం చేశాడట, 10 km/hతో నడిచాడట, అంటే సైకిల్ మీద. నెక్స్ట్ నడకతో ఎంత నడిచాడట, 1 kmph నడిచాడట. సో అప్పుడు టోటల్ ఎంత టైం పట్టింది అతనికి, 6/5/12 పట్టింది. అప్పుడు ఏమంటున్నాడు, సైకిల్ మీద వెళ్ళిన దూరం ఎంత అంటున్నాడు. రైట్. సో దీన్ని ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, 10 + 1/10, 10 × 1 అంటే 10 = 65/12. అంతేనా. సో క్యాన్సలేషన్ చేయండి, క్యాన్సల్ అవుతే ఇది 5, ఇది 6. అప్పుడు x = 65 × 5. 65 × 5 ఎంత వస్తుందండి, 65 × 5 అంటే 325. అంతే కదా, 325/66. 325/66 అంటే 66 4s ఎంత వస్తుందండి, 66 4s 266. ఎస్, 66 4s 260. 6 4 4 64 4. సో 264. సో 264 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 61. అంటే 461/66. సో ఎంత అతను కవర్ చేసింది, 461/66. సో ఇలా కాకుండా మనము ఫార్ములా తీసుకొని చేద్దాం. ఇది యాజ్ యూజువల్ నార్మల్ మెథడే. సో ఫార్ములా తీసుకొని చేద్దాం.
డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు 10 ఇంటూ అతను వేన ఎంత ఇచ్చాడు 1 బై సో 10 ప్లస్ 1 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 65/12 ఇచ్చాడు అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది 10 ఇంటూ 65/11 ఇంటూ 12 సో 650/132 సో ఇప్పుడు ఏమవుతుంది ఇది 325/11 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు 461/66 రాయొచ్చు. సో ఇది రిలయబుల్ మెథడ్, అందుకే చెప్పాను మీకు. సో ఎక్స్ మెథడ్ తీసుకోకుండా ఈ మెథడ్ చేస్తే చాలా రిలయబుల్ ఉంటుందని. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది చూద్దాం. ఆప్షన్ ఎంత ఇచ్చాడో చూద్దాం ఇక్కడ. ఓకే, సో మన ఆప్షన్ ఎంత ఇచ్చాడో చూద్దాం చూడండి. మనకు మామూలు ఆప్షన్ ఎంత ఇచ్చాడండి, ఆప్షన్ ఏ ఇచ్చాడు అంతే కదా. ఆప్షన్ ఎంత ఇచ్చాడు ఏ ఇచ్చాడు రైట్, ఆప్షన్ ఏ. సో గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా మన సెకండ్ మెథడ్ అనేది చాలా రిలయబుల్ మెథడ్. ఇది ఎక్స్ ఫార్ములా తీసుకుంటే డిఫరెంట్ వస్తుంది. ఓకే, జస్ట్ వన్ రెస్ట్ తీసుకునే తీసేస్తే సరిపోతుంది. రెస్ట్ తీసుకునే తీసేసుకొని మనం D ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం రాసుకొని ఫార్ములా వేయాలి. ఓకే, ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, A, B, Cలు కారులో యాత్రకు బయలుదేరారు. కారును మొదటి గంట ఏ సగటున 50 kmph వేగంతో, తర్వాత 2 గంటలు 48 kmph సగటు వేగంతోనూ, తర్వాత 3 గంటలు 52 kmph సగటు వేగంతోనూ నడిపి గమ్యస్థానానికి 6 గంటల్లో చేరుకున్నారు. వారి సగటు వేగం ఎంత అంటున్నాడు. చూడండి, సో ఫస్ట్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడట 1 అవర్లో 50/1 అంటే ఎంత 50 కిలోమీటర్స్ కవర్ చేశాడు. నెక్స్ట్ డిస్టెన్స్ సో 2 అవర్స్ చేశాడట 48 ఇంటూ 2 సో ఇంటూ 1 సారీ. సో 48 ఇంటూ 2 ఎన్ని గంటలు చేశాడు, ఎన్ని కిలోమీటర్స్ 96 కిలోమీటర్స్. నెక్స్ట్ D3 ఎన్ని చేశాడు, సో 52 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్ అప్పుడు ఎంత 156 కిలోమీటర్స్. ఓకే, సో టోటల్ కిలోమీటర్స్ ఎన్నండి, సో టోటల్ ఎన్ని 156 150 90 240 ప్లస్ 12 252 అంటే 302 టోటల్ ఎంత 302 కిలోమీటర్స్. సో ఎన్ని అవర్స్ 6 అవర్స్ అంతే కదా. సో అప్పుడు ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ కనుక్కోమన్నాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత 302 బై టోటల్ టైం ఎంత 6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 151/3 అంతే కదా. 151/3 151/3 ఎలా రాయొచ్చు మనము, సో 51/3 kmph అంతే కదా 51/3 kmph. సో ఆన్సర్ ఆప్షన్ ఎంత, ఆప్షన్ బి. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, 51/3 అంటే ఏమవుతుంది 154/3 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, టూర్ వెళ్ళే ఒకడు మొదటి 160 కిలోమీటర్స్ 64తోనూ తర్వాతి 160 కిలోమీటర్స్ 80 kmph వేగంతోనూ ప్రయాణించాడు. మొదటి 320 ప్రయాణంలో సగటు వేగం ఎంత అంటున్నాడు. సగటు వేగం కనుక్కోమంటున్నాడు. సో మనం డైరెక్ట్ కనుక్కోవచ్చండి ఇక్కడ. సో డైరెక్ట్ మనకు ఈ వీటితో సంబంధం లేదు, వీటితో సంబంధం లేకుండా కనుక్కుందాం చూడండి. సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ ఎలా కనుక్కుంటాం మనము 2 ఇంటూ 64 ఇంటూ 80/64 ప్లస్ 80 ఎంత 144 అంతే కదా. సో 2 ఇంటూ 64 ఇంటూ 80/144 అంటే ఎలా రాస్తాం దీన్ని 272 సో 8 10 80 8 9 72 రైట్. అప్పుడు ఏమవుతుంది అది 640/9 సో 9 ఏళ్ళు 63. సో అంటే ఇంకెంత ఉంటుంది 63 అంటే 1 ఉంటుంది 9 1 1 సో 71.11 kmph. స్పీడ్ ఎంత అంటే 71.11 kmph. ఆప్షన్ సి. క్వశ్చన్ చూడండి, ఒక బాలుడు సైకిల్ మీద 10 కిలోమీటర్ 12 kmph సగటు వేగంతోనూ తర్వాతి 12 కిలోమీటర్స్ 10 kmph సగటు వేగంతోనూ ప్రయాణిస్తే మొత్తం ప్రయాణానికి అతను సగటు వేగం ఎంత అంటున్నాడు. రైట్,
ఉజ్జాయింపు అంటే అప్రాక్సిమేట్గా అన్నట్టు. ఇది ఇచ్చాడు కాబట్టి ఇవి క్యాన్సిల్ చేసుకోండి. సో సేమ్ ఇచ్చాడా, సేమ్ ఇవ్వలేదు, మనకు సేమ్ ఇచ్చాడండి, సేమ్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ టీజ్గా తీసుకోవాలి మనం. ఓకే, సేమ్ ఇచ్చినప్పుడే ఆ ఫార్ములా వాడాలి. రైట్, ఫస్ట్ డిస్టెన్స్కి ఫస్ట్ టైం కనుక్కోండి. ఫస్ట్ దానికి టైం కనుక్కోండి 10/12 అంటే ఏమవుతుంది 5/6 అవర్స్. ఓకే, నెక్స్ట్ T2 అనుకోండి. T2 ఎంత 12/10 అంటే 6/5 అవర్స్. రైట్, సో యావరేజ్ స్పీడ్ ఎలాగ అనుకుంటాము, టోటల్ డిస్టెన్స్ ఎంత 10, 12 అంతెంట 10 + 12 బై టోటల్ టైము. సో 5/6 ప్లస్ 6/5 సో 22 బై ఏమవుతుంది 30. సో ఇది 25, ఇది 36. 25, 36 అంటే ఏంటండి 61 బై 30. సో ఇది పైకి వెళ్తుంది కదా, 22 × 30/61 ఏమొస్తుంది 660/61. ఓకే, క్యాన్సలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 61 10s 610. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 50 ఉంటుంది. పాయింట్ పెడితే సో 0 వస్తే 500. సో 61 8s 488. సో ఎంత వస్తుంది మనకు 10.8 kmph. ఎంత అంటే 10.8 kmph, ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు 80 kmph వేగంతో 600 మీటర్ రైలును 40 kmphతో 800 కిలోమీటర్ ఓడలోను 400 kmphతో 500 కిలోమీటర్ విమానంలోను 50 kmphతో 100 మీటర్ కారులోను ప్రయాణం చేశాడు. సో మొత్తము దూరాన్ని సగటు వేగం ఎంత అంటున్నాడు. చూడండి, సో ఫస్ట్ దాని టైం కనుకోండి, అంటే ట్రైన్లో వెళ్ళిన టైం. సో ట్రైన్లో వెళ్ళిన టైం ఎంత 600/80. 0 క్యాన్సల్. ఏమవుతుంది ఇది 600/80 అంటే సో 4 2 8 15 60 అంటే 15/2. సో ఫస్ట్ది 15/2 అవర్స్. సెకండ్ ఎందులో వెళ్ళాడట ఓడలో అంటే షిప్లో ఎట్లా కనుకుంటాం 800/40. సో 0 క్యాన్సల్ అంటే 20. సో ఇదెంత 20 అవర్స్. నెక్స్ట్ విమానం అన్నాడు ఏరోప్లేన్. సో ఏరోప్లేన్ ఎంత టైం పడుతుందట, సో 500/400 kmph అన్నాడు కాబట్టి 5/4 అవర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కార్ ఇచ్చాడు. కార్ ఎంత ఇచ్చాడు 100 కిలోమీటర్స్ అట 50 kmph అంటే ఎంత పడుతుంది 2 అవర్స్ పడుతుంది. ఓకే, మనకు టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత 600 800 1400 ప్లస్ 500 1900 ప్లస్ 100 2000. సో 2000 km బై సో టోటల్ టైం ఎంత 15/2 ప్లస్ 20 ప్లస్ 5/4. సో +2 అంటే ఇక్కడ 22 రాద్దాం. ఓకే, +2 అంటే దాన్ని 22 రాద్దాం. చూడండి, సో అప్పుడు ఎంత అవుతుంది మనకు 2000 బై సో 2,4 ఎల్సిఎం ఎంత అండి 4 వస్తుంది. అంటే 30 + 88 + 5. సో 2000 బై ఎంత వస్తుంది 93 123. రైట్, సో 123 వస్తుంది. సో దీనికి అనుకుంటే ఎలా వస్తుంది 2000/123 అంటే 65 5/123 kmph. మనకి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 65 5/123 kmph. సో ఆన్సర్ కనుక్కుందాం. ఆన్సర్ ఉందా అండి, ఎస్ ఆన్సర్ ఉంది. సి ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కొంత దూరాన్ని కారు 1/3 వంతు 20 kmph వేగంతోనూ, తర్వాతి 1/3 వంతు 20 kmph వేగంతోనూ, ఆఖరి 1/3 వంతు 10 kmph వేగంతోనూ, తర్వాతి 1/3 వంతు 20 kmph వేగంతోనూ, ఆఖరి 1/3 వంతు 60 kmph వేగంతో నడిచింది. మొత్తం దూరానికి కారు సగటు వేగం ఎంత అంటున్నాడు. మొత్తం దూరానికి కారు సగటు వేగం ఎంత అంటున్నాడు.
సో ఇది డబుల్ ఉందా అండి? క్వశ్చన్ డబుల్ ఉంది అనుకుంటా. సో కొంత దూరాన్ని కారు మొదటి 1/3 20 kmph తర్వాతి 1/3 10 kmph వేగంతోనూ తర్వాతి 1/3 60 kmph. సో ఈ మూడే అండి, మళ్ళీ ఇవి డబుల్ పడాయి. ఓకే, సో ఇక్కడి నుంచి లేదు. సో అప్పుడు మొత్తం దూరాన్ని కారు సగటు వేగంగా అనుకోమంటున్నాడు. మొత్తం దూరానికి కారు సగటు వేగంగా అనుకోమంటున్నాడు చూడండి. సో 1/3 అన్నాడు కాబట్టి ఇది 1 కిలోమీటరు, ఇది 1 కిలోమీటరు, ఇది 1 కిలోమీటర్, అంతే కదా. సో స్పీడ్ ఎంత ఇచ్చాడు? 10, 20, 60 ఇచ్చాడు. సో వీటి ఎల్సిఎం షార్ట్కట్ చెప్తున్నాము ఇక్కడ చూడండి. సో వీటి ఎల్సిఎం ఎంత? 1/3 అంటే సో చూడండి 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3, సో 3/3 అంతే కదా, అంటే 1 రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అవుతుంది వీటిది? 10, 20, 60 ఎల్సిఎం. సో 10 అంటే 2, 6 వస్తుంది, 2, 3 అంటే ఎంత వస్తుంది మనకి ఎల్సిఎం? 60 వస్తుంది. రైట్, చూడండి. సో 60 వస్తుంది. మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 3 kmph. మనకి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వచ్చింది? 60 బై. సో ఈ 60 దగ్గర 1 ఇంటూ ఇక్కడ మనకు 60 వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి 60 వచ్చింది. అంటే మనకు 1 km దగ్గర మనం 60 km రాసుకోవాలి. ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60. రైట్. సో అప్పుడు ఇది 10 hours, సారీ ఇది 10 kmph, 20 kmph, 60 kmph. సో 10 kmph పోతే 60 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో చేరుకుంటాము? 6 అవర్స్లో చేరుకుంటాము. బై ఇక్కడ ఈ 6 ఇక్కడ రాయండి. నెక్స్ట్ 20 kmph పోతే 60 అవర్స్ 60 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో చేరుకుంటాము? 3 km. సో 3 అవర్స్లో. నెక్స్ట్ 60 kmph పోతే 60 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో చేరుకుంటాము? 1 అవర్లో బై 1. అప్పుడు ఏమవుతుంది? 3 × 60/10. సో 0 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? 18 kmph. సగటు స్పీడ్ ఎంత అంటే 18 kmph. ఆప్షన్ ఏ. అమ్మ ఈ లాజిక్ కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది మీకు, బట్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలా క్వశ్చన్స్ చేయొచ్చు అండి. ఓకే, చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. క్వశ్చన్ నెక్స్ట్ చూడండి. 39 కిలోమీటర్ల దూరాన్ని ఒక మోటారు నడిపేవాడు 6 kmph వేగంతో మొదటి 45 నిమిషాల్లో, రెట్టింపు వేగంతో తర్వాత 20 నిమిషాలు, మిగతా ప్రయాణాన్ని ముందు బయలుదేరినప్పటికీ వేగంతోనూ చేశాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్పీడ్ కదా. రైట్. సో క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంటుంది. 39 కిలోమీటర్స్ దూరాన్ని వాడు 45 మినిట్స్లో కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ఎక్స్ స్పీడ్తోని 15 మినిట్స్తో వెళ్ళండి, 45 మినిట్స్ కాదు. ఓకే, సో చూడండి రెక్టిఫై చేసిన తర్వాత డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ స్పీడ్తో ఎన్ని మినిట్స్ వెళ్ళాడు? 15 మినిట్స్. అంటే ఎంత రాయొచ్చు? 1/4 ప్లస్ డబుల్ స్పీడ్ అన్నాడు. డబుల్ స్పీడ్ అంటే ఎంత? 2x. ఎన్ని మినిట్స్లో వెళ్ళాడు? 20 మినిట్స్. అంటే ఎంత? 1/3 ప్లస్ చూడండి 20 + 15 ఎంత అండి? 35. సో టోటల్ 35 అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటే 10 మినిట్స్. సో రిమైనింగ్ దాన్నట మిగతా ప్రయాణాన్నట ముందు బయలుదేరిన వేగంతోనే వెళ్ళాడట. సో ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది అప్పుడు? ఎక్స్ ఇంటూ రిమైనింగ్ 10 కాబట్టి 10 మినిట్స్ అంటే ఎలా రాస్తాము? 1/6 ఈక్వల్స్ టు మనకి ఎంత? 39. ఈక్వల్స్ టు ఎంత అంటే 39. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. x/4 ప్లస్ 2x/3 ప్లస్ x/6 ఈక్వల్స్ టు 39. ఓకే, సో ఎల్సిఎం ఎంత అండి? 4, 3, 6. సో 2 × 2 4, 3, 3. రైట్. సో 3, 2, 1, 1. సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 12, 24. 24/4 అంటే ఎంత అండి? 6x ప్లస్ 2 × 24/3 అంటే ఎంత వస్తుందండి? 16x ప్లస్ 24/6 అంటే ఎంత వస్తుంది? 4x. 4x ఈక్వల్స్ టు 39. అంతే కదా. 39 బై మనకి ఎల్సిఎం ఎంత? 24. 39 బై ఎల్సిఎం ఎంత? 24.
సో అప్పుడు 16 ఇంటూ 6 ఎంత అండి? 16 ఇంటూ 6 22, 22 ప్లస్ 4 26, 26/24 ఈక్వల్స్ టు 39. 26 13 రెంట్ల 26, 13 మూడుల 39. సో 2 8ల 2 12 సారీ 2 12 24. అప్పుడు x ఈక్వల్స్ ఏమవుతుంది? 3 ఇంటూ 12 36 kmph. 36 kmph. సో దాని స్పీడ్ ఎంత అండి? 36 kmph. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. మేరీ 9 కిలోమీటర్లను 6 kmph వేగంతో పరిగెత్తింది. మొత్తం పరుగు ప్రయాణానికి 9 kmph సగటు వేగం ఉండడానికి గాను తర్వాతి 1.5 అవర్స్లో ఎంత వేగంతో ఆమె పరుగు తీయవలను అన్నాడు. సో మేరీ అంట సో 9 kmph కొంత టైంలో వెళ్ళిందట. ఇక్కడ కూడా తర్వాత 1.5 అవర్లో అంటే మొత్తం పరుగు ఎంత పట్టిందట? 9 kmphతో చేసిందట మొత్తం పరుగు. రైట్. సో మొత్తం పరుగు 9 kmphతో చేసిందట. సో 9 kmph చేయడానికి రిమైనింగ్ తర్వాతి డిస్టెన్స్ని 1.5 అవర్స్లో ఆమె చేరుకోవాలనుకుంటే ఎంత స్పీడ్ ఉండాలి అంటున్నాడు. సో ఫస్ట్ టైం చూడండి. సో ఫస్ట్ టైం ఎంత? 9/6 అంటే ఎంత? 1.5 కదా. 1.5 ప్లస్ 1.5 టోటల్ టైం అయితే కదా. 1.5 ప్లస్ 1.5 ఎంత? 3 అవర్స్. సో 3 అవర్స్ అనేది టోటల్ టైం. ఆమె యావరేజ్ స్పీడ్ అంటే మొత్తము ఎంత ఇచ్చాడు? 9 kmph అంటే అప్పుడు ఆమె స్పీడ్ ఆమె టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 27 కిలోమీటర్స్ అవుతుంది. ఆమె కవర్ చేసిన డిస్టెన్స్ 27 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? మేరీ ఫస్ట్ ఏం చేసిందట? 9 కిలోమీటర్స్ వెళ్ళిందట ఫస్ట్. సో తర్వాత డిస్టెన్స్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? సో 9:25 9:27 అంటే ఎంత ఉంటుంది? 18 ఉంటుంది. సో ఈ 18 డిస్టెన్స్ని 1.5 అవర్స్లో కవర్ చేయాలంటే ఆమె ఎంత స్పీడ్ వెళ్ళాలి అంటున్నాడు. సో 18/1.5. సో 18/1.5 అంటే సో పాయింట్ పైకి వస్తుంది. 180/15 అంటే ఎంత వస్తుంది? 12 kmph. సో ఆమె 12 kmph స్పీడ్తో వెళ్తే సో 1.5 టైంలో రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 18 కిలోమీటర్స్ని అందుకుంటుంది. సో ఆప్షన్ సి. రైట్. సో దీంతో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో 40 క్వశ్చన్స్ అయిపోయాయండి. రిమైనింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్. స్టే సేఫ్.